సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చిలుకూరులోని బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన గవర్నర్కు ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మహా రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. ఇండో నేపాల్ రుద్రాక్ష సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ ఈ క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.